ప్రైజ్ లార్డ్ ఎల్ఎస్ఎం. అందరికీ వందనాలు. ఈరోజు నా కూతురు స్వస్థపడింది. దేవుడు స్వస్థపరిచారు. తను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడతా అనింది. కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతా అనింది. అసలు ఎన్ని ట్రీట్మెంట్స్ జరిగినా తనకి మళ్ళా మళ్ళా బ్లీడింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండే. చాలా డాక్టర్స్ని మేము మార్చినాము. కంట్రోల్ అయింది అనుకున్నాము, కానీ మళ్ళా బ్లీడింగ్ అవుతూనే ఉన్నింది. తర్వాత మళ్ళీ మేము జూమ్ ప్రేయర్లో మేము జాయిన్ అయినాము. అప్పుడు మేము సిస్టర్తో మేము ప్రార్థన చేయించాము పాప కోసము. అప్పుడు వెంటనే తనకి హీలింగ్ అయింది, బ్లీడింగ్ స్టాప్ అయింది. ఇంకా అప్పటి నుంచి నార్మల్గా బ్లీడింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మేము చిన్నప్పుడు పుట్టడమే పాపకి కన్ను లెఫ్ట్ అయ్యి చిన్నగా పుట్టిందనమాట. కన్ను ఇది డ్రూపింగ్ అంటారు, ఇట్లా కన్ను చిన్నగా ఉంటుంది. మేము చాలా ఇయర్స్ నుంచి మేము ట్రై చేసాము తనకి ఆపరేషన్ చేయించాలని, కానీ కుదరలేదు. కానీ మేము దేవుని కృప వల్ల మాకు మంచి డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. ఆ తర్వాత తనకి ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ చేయించాక తన కన్ను తెరుచుకునింది. సిస్టర్తో ప్రార్థన చేయించుకున్నాను ఆపరేషన్ చేయకముందు. తర్వాత దేవుడు తనని స్వస్థపరిచారు. కన్ను తెరుచుకుంది. ఇప్పుడు చూడండి, మొత్తం 2 కళ్ళు ఈక్వల్గా ఉన్నాయి. ఆ తర్వాత తనకి చిన్నప్పటి నుంచి లెఫ్ట్ సైడ్కి ఏది కనిపించదు అనమాట. తనే ఆశ్చర్యపోతుంది ప్రతిదానికి. మమ్మీ నన్ను చూడు, నా కన్ను చూడు, నాకు లెఫ్ట్ సైడ్ అంతా కనిపిస్తుంది అనేసి. తర్వాత ఇది నా సాక్ష్యము, నా బిడ్డ సాక్ష్యము. దేవునికి స్తోత్రం.